డిచ్పల్లిలో మహాజన సభ పలు అంశాలపై తీర్మానాలు చేసిన రైతులు. డిచ్పల్లి మండలంలోని డిచ్పల్లి పిఎస్సిఎస్లో ఇన్ఛార్జ్ స్పెషల్ ఆఫీసర్ కె సత్యనారాయణరావు అధ్యక్షతన మహాజన సభ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రైతులు పలు అంశాలపై చర్చించి తీర్మానాలు చేశారు. వరి పంట కోతకు వచ్చిన సందర్భంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు విషయంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ స్పెషల్ ఆఫీసర్ కె సత్యనారాయణరావు మాట్లాడుతూ వరి పంట కోతకు వచ్చిన సందర్భంగా గ్రామాలలో కల్లాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వచ్చే వారంలో ప్రారంభిస్తామని, ధాన్యాన్ని రోడ్లపై ఆరబోయకుండా నూతనంగా కళ్ళాలను ఏర్పాటు చేస్తామని, రైతులు స్థలాన్ని చూపిస్తే వాటిని వారికి అనుకూలంగా మార్చి కళ్ళల వద్దనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి బార్దన్ల కొరత లేకుండా చూస్తామన్నారు. రాబో రోజుల్లో యూరియా కొరత లేకుండా తగు చర్యలు తీసుకున్నామని, యాప్ ద్వారా కాకుండా డైరెక్ట్గా యూరియా అందజేయాలని రైతులు కోరగా దానిపై ప్రత్యేకంగా కృషి చేస్తారని తెలిపారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలలో హమాలీల కొరత లేకుండా మాయిశ్చర్ వచ్చిన ధాన్యాన్ని వెంటనే లోడ్ చేసే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ సెక్రటరీ ఎం సాయి చందర్, పిఎస్సిఎస్ సిబ్బంది, గ్రామ సర్పంచ్ లొక్కడి యాదగిరి, లింగ సముద్రం సర్పంచ్ గోవర్ధన్, యానంపల్లి సర్పంచ్ తోట భాస్కర్, మాజీ సర్పంచ్ కిల్ల రాముల, చైర్మన్ జంగం శాంతయ్య, వీడీసీ క్యాషియర్ కొంగ రాజేందర్, వీడీసీ రైటర్ ఆసతి రవీందర్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఇంకోటి వాటర్ ఫెసిలిటీ అదొకటి కావాలి. అంటే రైతులకు ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. నీళ్ళగా లేకపోవడం వల్ల ఎన్నికలు తెచ్చుకోవడము, ఎండకు నీళ్ళు సరిపోతలేవు, ఇంటికి రావడం అది కష్టమవుతుంది. కళ్ళకు కొంచెం మీరు దృష్టిలో ఉంచుకోలేదు. అందరూ సంబంధించిన అకౌంట్లో చేసుకుంటున్నాం. అయినా మనం ఏం చేస్తున్నాము, లోన్ క్లోజ్ చేసినప్పుడు షేర్స్ తగ్గించుకొని లోన్ క్లోజ్ చేస్తున్నాం. ఇచ్చినట్టు మాకు మాత్రం బ్యాంక్ లోన్ ఇస్తలేదు. బ్యాంకులో మేము ఇస్తున్నాం. మీకు రైతులు నష్టం చేస్తలేము. రైతులు దృష్టి పెట్టుకొని మేము అడ్జస్ట్ చేస్తున్నాం. అది చెప్తున్నాం మీకు. రంజన్లో ఉంటున్నాము, కొద్దిగా వాటర్ బాటిల్స్ పెడుతున్నాం. ఖచ్చితంగా పెట్టిస్తాం. ఏం లేదు చేయాలి, కొద్దిగా టెంట్ అయ్యింది సార్, ఏం బాగాలేదు. మన సొసైటీ పరిధిలో ఏ ఊరు ఏమేమి అవసరాలు ఉన్నాయి అవన్నీ చెప్పడం జరిగింది. కానీ ప్రధాన సమస్య ఏంటంటే ఎరువుల కొరత. ఏదైతే ఈ యూరియా ఉందో, యూరియా యాప్ చేసుకున్నాడు, అందరు దాన్ని బుక్ చేసుకోకపోవడము, అందరికీ పెద్ద ఫోన్లు లేవు, స్మార్ట్ ఫోన్లు లేవు, కాబట్టి దానివల్ల ఇబ్బంది అవుతున్నది. రెండోది ఏంటంటే సరి అయిన అంతా యూరియా రావడం లేదు. కొంతమందికి అసైన్మెంట్ భూములని అవి కూడా సాగవుతున్నాయి. కొంతమందికి పంట భూములను కూడా పాస్బుక్ అందుబాటులో లేదు. ఇటువంటి ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి ప్రాక్టికల్గా ఏదో ఇలా మాట్లాడాము, వెళ్ళిపోయినాము ఇవన్నీ కాకుండా ప్రాక్టికల్గా ఏంటంటే గవర్నమెంట్ దృష్టికి పోవాలి. మేము గవర్నమెంట్ దృష్టిలో కూడా తీసుకోవడం జరిగింది. కానీ ఇదేమంటున్నట్టు వాళ్ళు ఈ ప్రభుత్వం ఏంటంటే ఏరియాను బ్లాక్ చేస్తున్నారు కాబట్టి దానివల్ల యాప్ తీసుకురావడం జరిగింది అని చెప్తున్నారు. మన సొసైటీ పరిధిలో 10 నిమిషాలు లేట్ అయినా కానీ మన సెక్రటరీ గారు మీరు అందరూ సంతకాలు తీసుకొని మన డిచ్పల్లి సొసైటీ 10 మహాజన సభలో రైతులందరూ ఏకగ్రీవ తీర్మానం చేసి ఈ యూరియా కొరత లేకుండా ఏదైతే రైతులు ఎన్ని ఎకరాలు పొలం వేసిరో అన్ని ఎకరాలకు సరిపడా యూరియా అందించాలని చెప్పేసి ఏకగ్రీవ తీర్మానం చేస్తున్నట్టుగా మీరు మీ దగ్గర రాసుకొని పెట్టుకుంటే లాభం లేదు. దీన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి దాని నుంచి మన ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే ప్రభుత్వానికి తీసుకుపోయే విధంగా ఒక గట్టి ఏర్పాటు చేస్తే మనం సభ పెట్టుకునేందుకు మనం తీర్మానం చేసుకునేందుకు ఒక లాభం ఉండదు. లేకపోతే అసలు మనకు పైన బుక్లు రాసుకుని వెళ్ళిపోతుంది. కాబట్టి సెక్రటరీ గారు అంటే ఇది నేను రైతులందరి తరఫున మీకు ఓకేనా? రైతులందరికీ అందరూ సంతకాలు పెట్టి ప్రభుత్వానికి పంపించేస్తాము. కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి పంపించేసి ఏదైతే రైతులకు యూరియా కొరత ఉందో, యూరియా కొరత వచ్చే పంటలకు వానాకాల పంట కానీ ఏసై పంట కానీ యూరియా కొరత లేకుండా చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తారని చెప్పేసి అందరూ సంతకాలు తీసుకొని కలెక్టర్ 2 ఎకరాల భూమి ఉన్నది, ఆడొక 2 ఎకరాలు ఉన్నది. కొద్దిగా వర్షం పడ్డాయంటే మొత్తం కొంత అయిపోతున్నది. అయితే మీ సంఘం పరిధిలో, మన సొసైటీ పరిధిలో ఒకవేళ అవకాశం లేకపోతే మీరు డీసీ గారి పర్మిషన్ తీసుకుంటారా, కలెక్టర్ గారి పర్మిషన్ తీసుకుంటారా? అంటే మా ఒక్క ఊరు కాకుండా అన్ని ఊర్లలో కూడా మా రిక్వెస్ట్ అది, రైతులకు ఇబ్బంది కాకుండా పొలం పోపించడం ఒకటి తప్పనిసరిగా విలేజ్గా వర్కౌట్ చేయండి. రెండోది ఏంటంటే ఇప్పుడు తను అన్నట్టుగా మన విలేజ్లో కూడా ఈ ప్రాబ్లం నడుస్తుంది. ఒక డాక్టర్ తీసుకొచ్చి పోస్తారు,
తర్వాత వారం 10 రోజులు కోసి మళ్ళీ అదే సీరియల్ తీసుకుంటారు. కాబట్టి మన సొసైటీ పరిధిలో పనిచేసే మన మ్యాచ్లు చూసే కార్యకర్తలు కూడా అదే దృష్టికి తీసుకొస్తున్నాం సార్. ఎవరైతే ఒక రైతు ఇలా పోసడం తక్కువని మిషన్ పొద్దు రేపు పోసుకుంటారంటే ఓకే పర్వాలేదు. దాన్ని వారం 10 రోజుల తర్వాత తీసుకొచ్చి అదే సీరియల్ మీద పోషిస్తున్నారు. దానివల్ల రైతులకే అనుకునే పరిస్థితి వస్తుంది సార్. దయచేసి నేను సెక్రటరీ గారి దృష్టికి తీసుకొస్తున్నా, మన స్టాఫ్ ఎవరైతే ఉన్నారో స్టాఫ్ దృష్టి కూడా తీసుకొస్తున్నా. ఈయన పోషిండు ఒక 5 డాక్టర్లు పోషిండు పొద్దులోకి రేపు ఒక 5 డాక్టర్లు తీసుకొని పోసిందంటే అదే నెంబర్ ఓకే, మేము కూడా ఒప్పుకుంటాం, నేను రైతులే కాబట్టి ఇక్కడ ఉన్న రైతులందరూ ఒప్పుకుంటారు. కానీ ఒక 2 డాక్టర్లు పోసి అది వారం 10 రోజుల తర్వాత మళ్ళా పోసి మళ్ళా సీరియల్ వచ్చేస్తున్నారు. కాబట్టి మన రాసుకుంటారు. ఈరోజు పోసిన సీరియల్ రాసుకొని రేపు ఒక రోజు ట్రాన్స్ఫర్ ఎవరు పోసిందే మళ్ళీ వేరే సీరియల్ చేయాలి. సెక్రటరీ గారు నడుస్తుంది. ఒక రోజు 2 రోజులు ఛాన్స్ వారం రోజుల తర్వాత తీసుకెళ్ళి ఫస్ట్ సీరియల్ చేయకుండా వేరే సీరియల్ ఇస్తే ముందు చేసి ఏ రైతు కూడా వారం రోజుల తర్వాత పోసిన మళ్ళీ చెప్పాలి. కాబట్టి ఈ శివాన్ని కూడా ఈ విషయం తెలియజేయాలని చెప్పేసి పాటిస్తాను. రైతు బోధన ఏదైనా తెలిసిన రైతులు ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా సంబంధించిన రైతులు కంపల్సరీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఏదైతే కొత్త కళని ఏమని అడుగుతున్నామో అవిట్ల పొరపోయడం ఒకటి. దానికోసం మనము స్టిక్కర్ పెట్టమంటున్నాం. 2 కలర్ స్టిక్కర్ పెడితే కొంత వరకు ప్రాణాలుగా పడచ్చు. ప్రతి విలేజ్ కొత్త కళలని గుర్తింపు చేసి వాటిని చదువు చేసి వాటిలో మొరబోయించి రోడ్లపైకి ధాన్యం రాకుండా చూసుకునే బాధ్యత మీ సొసైటీ. ఇంకొకటి, ఎవరైనా రైతు ఒక ట్రిప్ పట్టు పోసి మళ్ళా వారికి పోసి అదే ట్రిప్ పైన అమ్మడం అటువంటి చేస్తే ఆ జాగ్రత్తలను చేపట్టడం మీ బాధ్యత. ఎవరు ఏ రోజైతే ధాన్యానికి వస్తారో ఆ రోజు నుంచి కౌంట్ చేసుకొని వారు ఏ రోజైతే ఎన్ని ట్రాక్టర్ల వంటలు చేస్తారో ఆ వంటని మాత్రమే నెంబర్ వేయండి. మిగతా వాటికి మళ్ళీ నెంబర్ వేయండి. ఒక లైన్ పద్ధతి ప్రకారంగా కొనుగోలు చేయండి. రైతుల కోసం రైతులకు వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే యూరియా. మన ఈ సొసైటీకి ఉన్న ఈ సొసైటీ పెట్టగానే రైతుకు కావాల్సినంత యూరియా దొరకడం లేదు. ఆ యూరియా కోసం కొంచెం శ్రద్ధ తీసుకోండి. స్టాక్ ఎక్కువ ఉండేటట్టు చూడండి. ఏ విలేజ్ లో ప్రతి విలేజ్ కి గోడాలు ఉన్నాయి. ఏ విలేజ్ ని ఆ విలేజ్ లోనే స్టాక్ ఉండి ఆ విలేజ్ వాళ్ళు తీసుకునే ప్రయత్నం యాప్ లో మీరు కల్పిస్తారా లేకుంటే గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేస్తారా చేసి ఏ విలేజ్ వాళ్ళకు అక్కడనే యూరియా అందుబాటులో ఉండేటట్టు చూడండి. ఈ రిక్వెస్ట్ మీకు ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా చెప్తున్నాం. దయచేసి సార్, రైతులు మాత్రం ఈ యూరియా వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. స్టాక్ రావడం కొంచెం ఈ విలేజ్ సొసైటీకి ఉన్నది 10 విలేజ్లు స్టాక్ పెట్టగానే డిచ్పల్లిలో కొరట్పల్లి తెచ్చుకోవడం, కొరట్పల్లిలో వచ్చి డిచ్పల్లి తెచ్చుకోవడం, ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది జరుగుతుంది సార్. దీన్ని ప్రత్యేక శ్రద్ధ వహించి రైతులకు ఇబ్బంది కాకుండా చూసుకోవాలి సార్.
అలాగే మేము ఏదైతే కొత్త కళలు చూపిస్తామని అన్నామో ఆ కొత్త కళలను కూడా గ్రామ కమిటీలను తీసుకొని కొత్త కళలు చదువు చేసే బాధ్యత మీదే, రోడ్లపై కట్టు రాకుండా చూసుకునే బాధ్యత కూడా మీదే. ఇప్పుడు ఏదైతే రైతులకు ఇక్కడ అకౌంట్ ఉందో ఆ రైతు సడన్ గా చనిపోతే ఇక్కడ పాలసీలు కూడా ఉంటాయి. ఆ పాలసీలు కూడా ఇప్పటివరకు ఎవరు కూడా మీరు ఆ ఇన్సూరెన్స్ కూడా ఏ రైతుకు అసలు ఎట్లుంది, రైతు ఎట్లా అయిపోతే ఎట్లా ఎప్పుడు ఇన్సూరెన్స్ వస్తారనే మాట కూడా ఇప్పటిదాకా మీరు పబ్లిక్ తెలియలేదు. ఇక్కడ మీరు కూడా మీ సభ్యులు ఉంటారు, మీ సంఘ సభ్యులతోటి రైతులందరికీ దీన్ని మోటివేషన్ చేయండి. దయచేసి ఒక రైతు చనిపోతే మన దగ్గర అకౌంట్ ఉంటే దానికి ఇన్సూరెన్స్ ఉంటుంది. ఆ ఇన్సూరెన్స్ ఎట్లా వస్తుంది, మనం ఎట్లుండి వస్తుంది అనేది కూడా కొంచెం వివరంగా చెప్పాలా, వివరణ ఇవ్వాలి. రైతులకు తెలియదు కదా. ఎవరైనా రైతుకి ఇప్పుడు యూరియా యాప్లో ఇబ్బంది అవుతుంది అంటే వాళ్ళని స్వయానం మన సొసైటీ పిలుచుకొని చిన్న ఫోన్ ఉంటే దగ్గరుండి బుక్ చేసే రైతుల్ని కూర్చుని పెట్టుకొని బుక్ చేసి సకాలంలో మందంతే ప్రయత్నం చేయండి. మీరు ఇచ్చే రుణాలని లోపల బోర్డు పెట్టుకుంటే నడవది. బంగారానికి రుణాలు ఇస్తున్నారు, మీరు సొసైటీ నుంచి లోన్లు ఇస్తున్నారు, కొత్త రైతులను యాడ్ చేసుకుంటున్నారు. ఎప్పుడైనా ఈ సమస్య మీద మీరు బయటకు వచ్చి ఈరోజు ఇప్పటి నుంచి ఇప్పటి వరకు లోన్ ఇస్తాం, ఇంత గోల్డ్ కింద ఇస్తాం, లేదు అంటే రుణాలు ఇస్తాం, లేదు అని అనుకుంటే కొత్త అకౌంట్ ఇస్తున్నాం అని ఏ రోజు కూడా దండోరా వేసిన రోజులు లేవు. ఇబ్బంది ఉంది ప్రతి గ్రామానికి. మీరు గోల్డ్ లోన్ కొత్త పెడుతున్నారు అని అంటే దాన్ని ప్రతి విలేజ్ కు దండోరా వేయించండి. రైతుల ఇన్సూరెన్స్ గురించి దండోరా వేయించండి. కొత్త అకౌంట్లు చాలా ఇస్తున్నాం అంటే దండోరా వేయించండి. ఇంకో సమస్య, ప్యాడీ బాక్సులలోనేమో 16 వస్తుంది, ఈ నుంచి తీసుకుపోయి రైస్ మిల్లర్కి ఇస్తేనేమో అక్కడ ఏం జరుగుతుందంటే వారు మళ్ళా బంబు కొడతారంటారు. ఇట్లా కొట్టి మట్టు తీయగానే తక్కువ వస్తే ఆడ ఉన్నోడికి ఒక్కడికి కాదు, లారీలో ఉన్న 500 బస్తాలకు ఇబ్బంది. కటింగ్ అనేది చాలా ఇస్తారు. కటింగ్ ఎంత, క్వింటాల్కి 10 కిలోలు. రైతే కావాలి సార్. ఆ సమస్యని రైస్ మిల్లర్ దగ్గర రాకుండా చూడండి. మీరు ఏదైతే మ్యాచర్ మిషన్ చూస్తున్నారో దాన్ని పర్ఫెక్ట్ మిషన్ పెట్టుకొని వాడు ఎంతైతే మ్యాచర్ అడుగుతున్నారో అంత మ్యాచర్ తీసి ఇవ్వండి. రైతులకు కటింగ్ అనేది ఉండదు. దయచేసి ఇటువంటి సమస్యలు ఇన్ని ఎక్కున్నాయి. రైతుకు తెలియదు, రైతుకు తెలిసే విధంగా చూపించాలా, రైతుకు తెలిసే విధంగా అన్ని తెలియజేయాలి. ఈ సమస్యలను రాసుకోండి. ప్రతి విలేజ్ ఉన్న సమస్యలు ఇవి జరగకుండా చూస్తే మా అదృష్టవంతులం లేరు. నేను కూడా రైతునే. దయచేసి ఇక్కడికి వచ్చిన గ్రామాల నుండి తరలి వచ్చిన రైతులందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు అన్న. అలాగే సంఘ సిబ్బంది కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేస్తాం సార్. సెక్టర్ స్టార్ట్ అయ్యే ముందు ప్రతి విలేజ్ వచ్చి అక్కడ అంటే ఒక విలేజ్ సమస్యలు ఇంకో విలేజ్ లో ఉంటాం, ఏమున్నాయి ఏ సమస్యలు తెలుసుకొని సలహాలు సూచనలు మళ్ళీ ఇస్తున్నాం సార్. వస్తాం వస్తాం మేము. చాలా ముందు వచ్చి మీకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ అన్ని మళ్ళీ అవును సార్. ఫస్ట్ రోజులో వచ్చి మేము వచ్చి కలుస్తాం. ప్రతి ఇలాంటి సమావేశానికి చేసి చేసినటువంటి సభ్యులకు పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలుగా కృతజ్ఞతలు. రోజులో వచ్చి మేము వచ్చి కలుస్తాం. ప్రతి ఇలాంటి సమావేశానికి చేసి చేసినటువంటి సభ్యులకు పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలుగా కృతజ్ఞతలు. అక్కడికి వస్తుంది సార్ సభ అయితే అసలు ఇప్పుడు అంత దూరంకి వచ్చారు. ఒక్కొక్కరు 9:30 ప్రతి వచ్చిన వాళ్ళకు భోజనాలు పెట్టుకుని చెప్పి ఈ రోజు అన్ని ఎన్నో రాస్తున్నారు. ఒక 15,000 రూపాయలు భోజనాలు తక్కువ ఉంటుంది సార్. అవును సార్. మరి ఈ రోజు ఎందుకు క్యాన్సల్ చేసింది సార్? వాస్తవం అది. వచ్చి ఇక్కడ బుక్కి అన్నం దొరికా సార్ రైతుకు. ఎన్నో ఖర్చులు ఉంటాయి, ఎన్నో రాష్ట్రాలు మేమన్నాం దాని గురించి. ఇప్పుడు అప్పు సార్ అడిగినప్పుడు అడుగు ఇవాళ లేవన్నారు. పోయిన సభ క్యాన్సల్ అయింది. ఇప్పుడు ఒక పప్పదం పెట్టుకోలేదు అయిపోతుంది సార్. ఒక్కొక్కరు 9 గంటలకు వెళ్తారు. చైర్మన్ మరియు సుద్దపల్లి, నడిపల్లి, పొరుగుపల్లి
మరియు పత్రికా విలేకరులకు వీళ్ళందరికీ నా యొక్క స్వాగతం సుస్వాగతం. మరియు ఇప్పటిదాకా ఎన్నో అవకతవకలు జరిగినాయి. చైర్మన్ గారు కూడా చూసిండు కూడా ఇక్కడ నుంచి జరగకుండా. కాకపోతే ఏంటంటే కోరేది ఏంటంటే తలం ఉన్నది. చైర్మన్ గారు కూడా చెప్తున్నాను నేను, తలం ఉన్నది. తలము ట్రాక్టర్ పంపించేస్తే అనామతిగా వెళ్ళిపోతే అక్కడ చేనులు అక్కడనే ఇదైపోతాయి. ఎక్కడ డ్యామేజ్ కాకుండా రోడ్ల పైన రైతులు పెట్టకుండా ఇదైపోతారు. మనుషులకు రైతులకు ఇబ్బంది కావద్దని, ఇబ్బంది కాకుండా చైర్మన్ కూడా తగిలింపు కాకుండా ఎవరు రిమార్కు రాకుండా ఇది కావాలని చైర్మన్ కోరుతూ ఈరోజు డిచ్పల్లి పిఎస్ఎస్ డిచ్పల్లి యొక్క మహాజన సభ సంఘ ఆవరణ జరిగింది. సభ్యులందరూ హాజరైనారు. సభ్యులందరూ అమ్మాలీలు తొందర రావాలని, గోనె సంస్థ కొరత ఉండొద్దని, యూరియా కొరత ఉండొద్దని, యూరియా విషయంలో అన్ని కొన్ని విషయాలు డిస్కస్ చేసిండ్రు. వాళ్ళందరూ కూడా మేము తగిన సదుపాయాలు కల్పించి రేపు జరగబోయే ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాధ్యమని మేము పరిష్కరించి మంచి చేస్తామని, దీనికి సభ్యులందరూ సహకరించాలని కోరినాము. సభ్యులు కూడా అందరూ ఒప్పుకున్నారని తెలియజేస్తున్నాం. సార్ సభ్యులకు కూడా సూచిస్తున్నాము, రోడ్ల మీద పోయొద్దు వడ్లు. ఎందుకంటే పోస్తే మనకు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. మనం కోరేది ఏంటంటే సాధ్యమైనంత మన సెంటర్లోనే పోదాము. మాకు ఎక్కడైనా గ్రామాల్లో కూడా ప్లేసెస్ చూపిస్తే ఇప్పుడు 5-6 రోజులు టైం ఉన్నది. ఇంత లోపల మేము పోతాము, దాన్ని చదువుని చేయిస్తాము. సొసైటీ తరఫున చదువుని చేయించి సభ్యులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నాను సార్.